దళపతి కొత్త పార్టీ, దళపతి అంటే విజయ్, ఈ దళపతి కొత్త పార్టీ పెట్టినట తమిళనాడులో. కొత్త పార్టీ దళపతి. తమిళ నటుడు దళపతి విజయ్ ఇప్పుడు తమిళగా వెట్రి కళగం అనే కొత్త పార్టీని ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అధినేత మాజీ మంత్రి జయకుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు విజయ్ ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడంతో ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గత కొంతకాలంగా దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తుండగా ఇప్పుడు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. దళపతి విజయ్ తమిళగా వెట్రి కళగం పేరుతో పార్టీని ప్రారంభించిన నేపథ్యంలో విజయ్ రాజకీయ నాయకుల జాబితాలో చేరారు. తమిళ సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుల్లో ముఖ్యమైన వాళ్ళు ఎంజీఆర్, జయలలిత, టీఆర్, విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్ మాన్ ఇలా ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే కొందరు రాజకీయాల్లో పట్టు సాధించారు. విజయ్ ఏం చేయబోతున్నాడో కాలమే చెప్పాలని ప్రజలు అంటున్నారు. సో మొత్తానికైతే విజయ్ సినిమా తమిళ హీరో విజయ్ ఒక పార్టీ పెట్టిండు. ఆ పార్టీ పేరు తమిళగా వెట్రి కళగం అనేది ఒకటి పార్టీ పెట్టిండు. చాలా మంది హీరోలు సినిమాలలో అంటే తమిళనాడు అంటేనే సినిమాలంటే పిచ్చి ఉంటుంది. తమిళనాడులో సినిమాలంటే పిచ్చి. ఎక్కువ సినిమా స్టార్లే రాజకీయాలకు వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి తమిళనాడులో. సో అది పోతాంటే ఏంటంటే ఇక ఆంధ్రాకు ఇట్లా తెలంగాణ కూడా రాబోతుంది. పోతాంటే తెలంగాణ కొంచెం కష్టమే, ఆంధ్రాకి అయితే కొంచెం వచ్చింది ఆంధ్రాకు. సో ఎనీవే ఈయన కొత్త పార్టీ పెట్టిన కంగ్రాచులేషన్స్ చెబుదాం. అలాగే ఈయన ఎందుకు పెట్టిండు మరి పార్టీ అంటే అక్కడ తడిసి మోపడవుతుంది. అక్కడ తడిసి మోపడవుతుంది. ఏమవుతుందంటే మన హీరో ఉన్నాడు అక్కడ. ఈ సెలబ్రిటీలు, ఈ హీరోలు, ఈ పోటుగాళ్ళు ఎంతమంది వచ్చినా అన్నమలై ఒక్క ఎంటిగా కూడా బీకలేరు. అన్నమలై దూకుడుకు కళ్ళెమేయాలనే ఉద్దేశంతోనే ఈ విజయ్ వచ్చిండు. మన అన్నమలై దూకుడుకు కళ్ళెమేయాలంటే ఎవరైనా రావాలంటే వీడిని పట్టుకొచ్చారు. అంటే వీడితోని ఈ హీరోలు జీరోలు వీళ్ళతో ఎవ్వరితోని కూడా అక్కడ అన్నమలైని ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన మర్యాద కానీ, ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆయనకున్న సబ్జెక్ట్ కానీ, ప్రజలతో ఆయనకున్న అటాచ్మెంట్ కానీ, కింది స్థాయి నుంచి ఆయన రావడం కానీ ఇవన్నీ కూడా చాలా కలిసి వచ్చే అంశాలు. అక్కడ అన్నమలై ఒక ఎంటిక కూడా పీకే పరిస్థితి లేదు. రాజకీయాలకు సంబంధించి దళపతి విజయ్ చేసిన ప్రకటనను ముఖ్యమైన రాజకీయ నాయకులు అందరూ గమనించారు. విజయ్ చేసిన ప్రకటన వెనుక చాలా ప్లాన్ ఉందని రాజకీయ నాయకులు కొందరు అంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మీ అందరికీ తెలుసు. పాలనాపరమైన అవకతవకలు, అవినీతి రాజకీయ సంస్కృతి అయ్యిందని, ప్రజలను కులమత ప్రాతిపదికన విభజించడానికి ప్రయత్నిస్తున్నారని హీరో విజయ్ ఆరోపించారు. విభజన రాజకీయ సంస్కృతి మనకు రెండు వైపులా ఉన్నాయి. ఐక్యత పురోగతికి అడ్డంకులు చాలా ఉన్నాయని హీరో విజయ్ ఆరోపించారు. హీరో విజయ్ అన్నదిగా ఇప్పజలి ఈయన విజయ్ దళపతి విజయ్ తమిళనాడు రాజకీయ నాయకుడు అని చెప్పాలి. ఈయనను తమిళనాడు రాజకీయ నాయకుడు అని చెప్పేసి. ఇలాంటి సమయంలో హీరో విజయ్ కొత్త పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. విజయ్ కొత్త రాజకీయ పార్టీ విషయంలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జయకుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి విజయ్ కుమార్ శుక్రవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు, కేవలం 10 మందితో కలిసి కూడా రాజకీయ పార్టీ పెట్టచ్చు. వాళ్ళతో మాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. రాజకీయం సముద్రం, రాజకీయాలు లాంటి సముద్రంలో దిగితే కదా దాని లోతు తెలిసేది. సముద్రంలో ఈత కొట్టే వాళ్ళు కూడా ఉన్నారని, మునిగిపోయే వాళ్ళు కూడా ఉన్నారని మాజీ మంత్రి విజయ్ కుమార్ అన్నారు. వాస్తవం ఇది. ఒక్కసారి రాజకీయాలకు దిగుతూనే తెలుస్తుంది దాని లోతు ఎంత, దాని కథ ఎంత, దాని కార్ఖాన ఎంత. 10 మందితో కూడా పార్టీ పెట్టచ్చు అని చెప్పేసి కొంచెం సెటర్లు వేసిండు ఈయన ఈ మన అన్నాడీఎంకే ఆయన. ఓకే, సో ఈయన ఏంటంటే మొత్తానికైతే ఈయన రాజకీయాలలో విజయ్ వచ్చిండు, దళపతి విజయ్ వచ్చిండు. మరి ఏం చేస్తాడు ఈయన కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్గా అన్నమలై అక్కడ డిఎంకే అవుట్ క్లోజ్, అన్నాడీఎంకే ఎప్పుడో క్లోజు. సో వీళ్ళందరినీ కూడా ఉత్సవిస్తాడు, గజగజలా ఆడుతాడు ఒక్కొక్కడు. ఎందుకంటే రోజు కార్యక్రమాలే అన్నమలై. ఎక్కడ పోతే అక్కడ లక్షల మంది, ఇసుక పోతే రాలని జరమత్తారు అభిమానులు. సినిమా హీరోలకు వాళ్ళకి వీళ్ళకి ఎవ్వరికి రాలే. ఇప్పుడు అందుకనే ఒక సినిమా హీరోని పట్టుకొచ్చారు జనాల కోసం. ఎవ్వరు వచ్చినా అలా అన్నమలై వచ్చిందంటే ఇసుక పోతే రాలని జనం తమిళనాడులో. అటువంటి పరిస్థితి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో కూడా లోక్సభలో స్థానాలు బాగొస్తాయి. నెక్స్ట్ అసెంబ్లీ టార్గెట్ చేసిండు విజయ్. సో ఈయన ఎంత టార్గెట్ చేసినా, ఎంత ఏం చేసినా కూడా ఆడ గెలిచేది మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అక్కడ ఖచ్చితంగా నెక్స్ట్ టైం భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అక్కడ కాబోయే సీఎం కూడా అన్నమలే. ఈసారి ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తాడు, ఆడ గెలుస్తాడు. ఆయనకు కేంద్ర మంత్రి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది అంచనా, ఇది కంపల్సరీ క్లియర్గా కనబడుతుంది. ఫ్యూచర్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఆడ 100% పార్టీని తీసుకొచ్చేది అన్నమలే. ఈ మహాసముద్రం లాంటి రాజకీయాల్లో మునిగిపోయేవారు ఉన్నారా లేదా అది ప్రజలే గమనిస్తారని మాజీ మంత్రి విజయ్ కుమార్ చెప్పారు.
కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ సముద్రంలో దిగాడని, ఆయన మునిగిపోతాడో లేదా ఈదుకుంటూ ఒడ్డున చేరుతాడో ఎన్నికల్లో చూడాలని, ఎవరైనా పార్టీ పెట్టవచ్చని, కానీ ఇక్కడ ప్రజల నిర్ణేతలని మాజీ మంత్రి విజయ్ కుమార్ అన్నారు. పర్ఫెక్ట్గా చెప్పారు. అయితే విజయ్ కొత్త పార్టీ ప్రకటించిన రోజే తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీని టార్గెట్ చేశారని వెలుగు చూడడంతో ఆ పార్టీ నాయకులు ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించారని తెలిసింది. ఇది ఈయన మొత్తానికైతే ఏం చేశారంటే మనోని ఎంటిగా కూడా వీకక అన్నమలే ఎంటిగా వీకలేని పరిస్థితులు ఉన్నారు. ఏ విధంగా కళ్ళం వేయాలని ఈ యొక్క విజయ్ దించారు. ఈ విజయ్ అసంటోళ్ళు 100 మంది విజయ్లు వచ్చినా అన్నమలే ఎంటిగా కూడా వీకాడు. ఆయన ఐపీఎస్కు రిజైన్ చేసి రాజకీయ రంగంలోకి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? ఒట్టిగా పనికి మాలినోడు కాదు. ఆయన ఒక వ్యవసాయకు సంబంధించిన కుటుంబం నుంచి, ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిండు. సో గజ 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 వణుకుతారు అక్కడ. డిఎంకే ఆల్ ఇండియా అన్న ద్రావిడ ఉన్నట్టుగా ఖచ్చితంగా ఆయన పోయినాయి పీకినాయి. ఇప్పుడు ఈ విజయ్ వచ్చిండు. సో చూడాలి ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అక్కడ చూడాలి.